వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వం కుట్ర కుతంత్రాలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని చూస్తుంది అని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొవ్వూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీలతో గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసింది అని, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కుట్ర కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవీ సుందర్ స్పష్టమైన హామీలను ఇస్తూ మేనిఫెస్టోను విడుదల చేశారని, ఒక్క అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యలపై శాసన మండలిలో ప్రశ్నించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ నమూనాలో 34 నెంబర్లు ఉన్న జీవీ సుందర్ పేరు పక్కన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి అని కోరారు. తెలుగుదేశం పార్టీ కుట్ర కుతంత్రాలను ప్రజలు నమ్మబోరని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవీ సుందర్ గెలుపు దిశగా దూసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీ శ్రీరాజ్, చొప్ప అప్పలనాయుడు, సాకా పుల్లారావు, గంటా చిరంజీవి, మాసా ఆనంద్, జిత్తుగా చరణ్, చిన్నం హరిబాబు, బాబ్జీ, దారంగి గిరి, డి శ్రీను, బంగారాజు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న గోపాలపురంలో సచివాలయ ఉద్యోగులతో పాటు డబ్బులు కూడా పెంచిపెట్టారని చెప్పారు ప్రెస్ మీట్ అయిన తర్వాత. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు. అయినా కానీ మా క్యాండిడేట్ ఖచ్చితంగా విజయం సాధించే దిశలో దూసుకుపోతున్నారు. జీవీ సుందర్ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టో ద్వారా ఆర్థిక అంశాలు లేని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు అంటే ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని, స్కిల్ డెవలప్మెంట్ని, ఎంఎల్సీని, మల్టీనేషనల్ కంపెనీలు, వీళ్ళందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఒక కొల్యూషన్ ఏర్పరిచి ఎమ్మెల్సీకి కావాల్సిన ఉద్యోగస్తుల్ని ఎంప్లాయ్మెంట్ త్రూ పంపించే ఏర్పాటు కూడా చేయాలని మేనిఫెస్టోలో పొందుపరిచాడు. అలాగే 5 నియోజకవర్గాల్లో కూడా జాబ్ మేళాలు, 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రతి సంవత్సరం జాబ్ మేళాలు నిర్వహిస్తా అంటాడు. ఎంటర్ప్రీనర్షిప్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించి ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలని తయారు చేయాలని అనుకుంటున్నాను. ఇకపోతే కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయింది. మీకు తెలియని విషయం కాదు. ఒక నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఈ రోజుకి ఇవ్వలేదు. కొత్త డిఎస్సి గురించి ఫస్ట్ సంతకం అన్నారు, సంతకం మీద పెట్టారు కానీ ఈ రోజుకి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అలాగా ఏ రంగంలో చూసుకున్నా రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు. అలాగే అమ్మ కూడా తీసేసి తల్లికి వందనం పెట్టారు, అది కూడా తీసేశారు. స్కాలర్షిప్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఎన్నో 100 కోట్లు స్కాలర్షిప్స్ లో ఉంటే అరకొరగా విధిస్తున్నారు తప్పితే దానివల్ల ప్రైవేటు స్కూల్లో ఉన్నటువంటి ప్రైవేటు అధ్యాపకులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కంప్లీట్ గా ఆ రోజు కూటమి ప్రభుత్వాన్ని అడిగారు, ఏమండి ఇన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు, ఉచిత బస్సు అంటున్నారు, సిలిండర్లు అంటున్నారు, మీరు మళ్ళీ 1500 నెలకి పరిశీలిస్తానంటున్నారు, ఎన్నిటికీ కూడా డబ్బులు ఎక్కడి అంటే అన్ని ఆలోచించుకునే మేము చేయగలికి మేము ముందుకొచ్చాం, అన్నిటి మీద మాకు అవగాహన ఉందని చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. చాలా సిగ్గు చెట్టు. మీరు చేతకపోతే తిరిగిపోండి. మీ మీద ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు.
నిన్న రైతుల విషయంలో మనం చూసుకున్నట్లయితే పత్తి రైతులు, మిర్చి రైతులు వీళ్ళందరూ వర్షాలు లేక బాధపడేవారు, వర్షాలు ఎక్కువ అయ్యి బాధపడే పరిస్థితి వచ్చింది. నిన్న జగన్ వెళ్ళేంత వరకు అక్కడికి వాళ్ళకి కేంద్రానికి ఉత్తరం రాయాలి వీళ్ళ గురించి అన్న ధ్యాస లేదు. ఎంతసేపు పాసిపోయిన లడ్డు గురించి మాట్లాడతారు, సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. చాలా ఆఫీసులో ఈ రోజున మనం చూసుకున్నట్లయితే జనసేన ఉప ముఖ్యమంత్రి, జనసేన అభ్యర్థి, జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా మెల్లిగా కనుమరుగైపోతుంది. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆ ఫోటోను కూడా తీసేయాలని చూస్తా ఉన్నారు. కాబట్టి జనసేన కూడా ఈ రోజున ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేయాలని సూచనలు ఇస్తా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు తప్పకుండా పట్టభద్రులందరూ విజ్ఞతతో ఆలోచించి ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే గొంతెత్తి మాట్లాడగలరు కౌన్సిల్లో, ఎవరైతే ప్రజా సమస్యల మీద గొంతెత్తి కౌన్సిల్లో ప్రభుత్వాన్ని నిలదీయగలరు అన్నది ఆలోచించండి. ఖచ్చితంగా జీవి సుందర్ని కౌన్సిల్కి పంపని కోరుతూ సెలవు తీసుకొచ్చాం. అసెంబ్లీ నియోజకవర్గం పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. అలాగే పత్రికా విలేకరుల ద్వారా కొవ్వూరు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఈ ప్రెస్ మీట్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మా అభ్యర్థి జీవి సుందర్, హర్ష కుమార్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి జీవి సుందర్. మరి ఈ జీవి సుందర్కి మీరు అందరూ కూడా దేనికి ఓట్ వేయాలి? ఐ థింక్ ప్రెస్ చాలా మంది మేము చూసాం, మీరు అందరూ రాజీవ్ గాంధీ కాలేజీకి వచ్చారండి, రాజమండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చారు కదా. సో ఇదే రాజమండ్రిలో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ కానీ హర్ష కుమార్ గారి నాయకత్వంలో సుందర్ డెవలప్ చేసి ఉండకపోతే ఈ రోజున మీలాగా ఎంతో మంది నిరుద్యోగులు కానీ యువత కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి సుమారు విజయవాడ, వైజాగ్ ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా టోఫుల్ లాంటి ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వెళ్తున్నారు. సో 91లో రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లో 100 కంప్యూటర్లతో ఆ మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి పేరు మీద నాన్నగారు ఒక కాలేజ్ స్థాపించినప్పుడు కంప్యూటర్ విద్యకి ఆంధ్ర యూనివర్సిటీ లాంటి మహానగరానికి ఆ యూనివర్సిటీకి వెళ్లకుండా రాజమండ్రిలోనే మనం కంప్యూటర్ విద్య నేర్చుకునే పరిస్థితి. సో అలాగా ఈ రోజున వాళ్ళ అబ్బాయిగా సుందర్ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్ ని రాజమండ్రిలో డెవలప్ చేసి తనేంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇది కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. అలాగే ఏదైతే ఒక డెఫినెట్ మేనిఫెస్టో పెట్టుకున్నాడో దాని ద్వారా కూడా ఇంకా ఒక ఇన్నోవేటివ్ థాట్స్ ద్వారా ముందుకెళ్దామని అనుకుంటున్నాడు. సో ఆ ఇన్నోవేటివ్ థాట్స్ అన్నింటినీ కూడా ఒక మేనిఫెస్టో రూపంలో రూపొందించి ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తున్నాడు. సుందర్ నెంబర్ 34 పక్కన మీరందరూ కూడా ఖచ్చితంగా 1 నమోదు చేసి సుందర్ని బలపరుస్తారని. సుందర్ నెంబర్ 34, సుందర్ నెంబర్ పక్కన 1 వేసి మీరందరూ కూడా సుందర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని కోరుతున్నాను. మీకు 35 ఓట్లు వేసుకునే వెసులుబాటు ఉన్నది ఈ బ్యాలెట్ లో. సో ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం సుందర్కి వేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.